చనిపోయిన పాప శరీరంలోకి ఆరో ఆత్మ ప్రవేశించి పునర్జన్మ ఎత్తుతుంది. పాప ఏడుపు విని బాగి ఎంతో ఆనందంతో పాపని ఎత్తుకొని ఆడిస్తూ ఉంటుంది. తర్వాత అమర్, రామ్మూర్తి పిల్లలు వీళ్ళంతా కూడా ఎంతో సంతోషంగా ఇంటికి వస్తారు. బాగి అమర్ ఇద్దరు కూడా పాపని ఎత్తుకొని ఇంటికి వచ్చిన తర్వాత మంగళ హారతి తీసుకుని వస్తూ ఉంటుంది. ఇక దాంతో రామ్మూర్తి, ఆగు, హారతి ఇవ్వాల్సింది నువ్వు కాదు అని చెప్పి అంటూ ఉంటే, ఇంకెవరిస్తారు హారతి అని చెప్పి మంగళ అంటూ ఉంటుంది. ఇక్కడ పాపకు హారతి ఇచ్చే అర్హత కేవలం ఒక్క మనోహరికి మాత్రమే ఉంది అని చెప్పి రామ్మూర్తి అంటూ ఉంటాడు. అమ్మ మనోహరి, మళ్ళీ పునర్జన్మ ఎత్తిన నీ ఫ్రెండ్ అరుంధతికి నువ్వే హారతి ఇచ్చి దిష్టి తీయమ్మ అని చెప్పి రామ్మూర్తి అంటూ ఉంటాడు. ఇక దాంతో మనోహరి బాగీకి పాపకు హారతి ఇస్తూ ఉంటుంది. బాగీకి బొట్టు పెట్టిన తర్వాత మనోహరి పాప నుదుటిన కూడా బొట్టు పెడుతూ ఉంటుంది. అలా పాపకు బొట్టు పెట్టగానే మనోహరికి ఒక్కసారిగా షాక్ కొట్టినట్టుగా అనిపిస్తూ ఉంటుంది. ఇక అలా మనోహరి రియాక్షన్ చూసి అమర్, బాగి ఇద్దరు కూడా షాకింగ్గా చూస్తూ ఉంటారు. మరి మొత్తానికి ఆరు అయితే బాగి గడుపున పాపగా జన్మించి పునర్జన్మ ఎత్తి మనోహరికి చుక్కలు చూపిస్తూ ఉంటుంది. మరి రాబోతున్న ఎపిసోడ్లో ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి.